హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మళ్ళీ యూనిటీ ఒక కొత్త టాపిక్ వచ్చాను. అండ్ అఫ్ కోర్స్ అది కామెంట్ సెషన్లో మెన్షన్ చేసిందే. సో ఎవరు కామెంట్ సెషన్లో నన్ను యూనిటీ మాన్యువల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. ఐ రిమెంబర్ ఇట్. సో దాని గురించి ఈరోజు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పెద్ద క్లాస్ ఏమి కాదు, ఇది చిన్నగా ఉంటుంది. అండ్ అంటే మాన్యువల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముండదు. ఐ విల్ జస్ట్ షో యూ వాట్ మాన్యువల్ ఈజ్, ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అనేది. ఓకే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద లైక్ ఎవ్రీథింగ్ ఇన్ ద మాన్యువల్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు యూ. ఓకే, అంటే మెయిన్ మాన్యువల్లో ఏముంటాయంటే బేసిక్గా యూనిటీ యొక్క బేస్ క్లాసెస్ ఏంటి, యూనిటీ యొక్క ఎడిటర్ ఎలా వర్క్ అవుతుంది, వీటన్నిటి గురించి ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది అంతే. సో అవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను క్లాసెస్ కాబట్టి వాటి గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. బట్ స్టిల్ నేను అడిగారు కాబట్టి మాన్యువల్ గురించి కొద్దిగా చెప్తాను. ఓకే, సో బేసికలీ మీరు క్రోమ్లోకి వెళ్ళి యూనిటీ మ్యాగ్నాన్ కొడితే వచ్చేస్తుంది. ఫస్ట్ది మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో వాట్ ఎవర్ ద వర్షన్ ఈస్ అన్నీ సేమే మాన్యువల్. సో ఇక్కడ మాన్యువల్లో మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ ఉంది వర్కింగ్ విత్ యూనిటీ, యూనిటీ 2D అలా. అంటే వీటిలో ఎడిటర్లో ఏమేమి ఉంటాయి, స్ప్రైట్స్ అంటే ఏంటి, ఫిజిక్స్ అంటే ఏంటి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఫిజిక్స్ అంటే ఏంటి, కొలైడర్స్ అంటే ఏంటి, కొలిజన్స్ అంటే ఏంటి, దా లైక్ కెమెరాలో ఏముంటాయి, ఎడిటర్లో ఏమేమి ఉంటాయి, స్క్రిప్టింగ్, అలా ప్రతి ఒక్క వాటి గురించి డాక్యుమెంటేషన్ ఉంటుందన్నమాట. సో మనకు కావాల్సింది ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 2D గేమ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ యూనిటీ 2Dలోకి వెళ్ళి ఆ మాన్యువల్ నేను చూసుకుంటూ నేను ఒక గేమ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కంప్లీట్గా నేను 2D గురించి నేర్చుకోవచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఇవి యూనిటీ క్లాసెస్ విచ్ ఆర్ డాక్యుమెంటెడ్ అంతే. ఓకే, యూనిటీ బిగినర్స్ కోసం యూనిటీ వాళ్ళే, హూ ఎవర్ క్రియేటెడ్ యూనిటీ, ఆ యూనిటీ వాళ్ళే మనకి ఈ డాక్యుమెంటేషన్ అంతా ప్రిపేర్ చేసి ఇచ్చారు. ప్రతి ఒక్క దాని గురించి మనకి ఇక్కడ ఉంటాయి. ప్యాకేజెస్, ప్రీ రిలీజ్ ప్యాకేజెస్ ఏంటి, వాటి చూడండి, రిలీజ్ క్యాండిడేట్స్, కోర్ ప్యాకేజెస్, బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ ఏంటి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఆ రిసోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి డాక్యుమెంటేషన్ రూపంలో అంటే రాతపూర్వకంగా ఉంటుందన్నమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ. ఫర్ సపోజ్ మనకి ప్యాకేజెస్తో సంబంధం లేదు, మీకు వర్కింగ్ విత్ యూనిటీ అని ఉంది. అంటే మీకు ఫర్ సపోజ్ యూనిటీ యొక్క బేసిక్స్ మీకు తెలియాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, వర్కింగ్ విత్ యూనిటీలోకి వెళ్తారు. నేను ఏమేమైతే క్లాస్ చెప్పానో ఇక్కడ అవే ఉన్నాయి చూడండి. ఇన్స్టాలింగ్ యూనిటీ ఎలా ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే యూనిటీ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనకి బ్రీఫ్గా ఉంటుంది. ద హబ్ ఈస్ ద ప్రైమరీ వే టు ఇన్స్టాల్ యూనిటీ ఎడిటర్. క్రియేట్ ప్రాజెక్ట్స్, మేనేజ్ యువర్ యూనిటీ ఎక్స్పీరియన్స్. It provides a central location to manage your editor installations, accounts, and licenses and projects. For more information, see install using Unity Hub. క్లిక్ చేస్తే ఇది మీకు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది. ఇలా మాన్యువల్ సపరేట్గా మాన్యువల్స్ మనకి ప్రతి ఒక్క దాని గురించి డాక్యుమెంటేషన్, ఇన్స్టాలింగ్ యూనిటీ, ఇంకా పోతే ఇంకేమున్నాయి చూడండి. యూనిటీ ఇంటర్ఫేస్, ఇక్కడ చూస్తే యూనిటీ ఇంటర్ఫేస్ గురించి ఉంటుంది. ఈ యూనిటీ ఇంటర్ఫేస్ గురించి కూడా మీకు చెప్పాను కదా. ఇక్కడ చూడండి మీరు ఏబిసిడి అన్ని ప్యానల్స్ గురించి, టూల్ బారు, హైరార్కీ విండో, గేమ్ విండో, సీన్ విండో, ఇవన్నీ నేను మీకు చెప్పినవి. సో ఇవే ఉంటాయి. సో బేసికలీ ఇది ఒక క్లాసెస్ అన్నమాట, డాక్యుమెంటేషన్లో ఉన్న క్లాసెస్ అంతే. మీరు నేర్చుకోవాలి అనుకుంటే సింపుల్గా నేర్చుకోవడానికి ఇది ఒక లైక్ బుక్ లాంటిది. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ గైడ్. సో అవన్నీ వర్కింగ్ విత్ యూనిటీ. ఇంకా చూడండి అసెట్ వర్క్ఫ్లోలో ఏముంటాయి చూడండి, ఇంపోర్ట్, క్రియేట్, బిల్డ్, డిస్ట్రిబ్యూట్, లోడ్. ఇందులో అంటే మనకి మామూలుగా యూనిటీ సర్వీసెస్లో ఉంటాయి. వాట్ లైక్ గిట్ హబ్ లాగా మనకు కూడా అక్కడ ఉంటుంది. బండిల్స్ క్రియేషన్స్, ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్, వీటన్నిటి గురించి, లోడింగ్, వీటన్నిటి గురించి అసెట్ వర్క్ఫ్లో గురించి ఇక్కడ ఉంది. రైట్, చూడండి అసెట్ బండిల్స్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు, అసెట్ బండిల్స్లోకి వెళ్తారు. అసెట్ బండిల్స్ అంటే ఏంటి? అసెట్ బండిల్స్ ఇస్ అన్ archive file that contains platform specific non-code assets such as models, textures, prefabs. వీటి గురించి నేను ఫర్దర్ చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు అందుకే. సో చూడండి, అసెట్ బండిల్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, అసెట్ బండిల్ గురించి మీరు ఇక్కడ చదువుకొని వాటి గురించి మళ్ళీ అంటే అవి ఎలా యూజ్ చేయాలి, అందులో మళ్ళీ అడ్రసబుల్స్ ఉన్నాయి అవేంటి, అవన్నీ చూడండి. యూజింగ్ అసెట్ బండిల్స్ నేటివ్లీ, అసెట్ బండిల్ డిపెండెన్సీస్ ఏంటి, కంపారిజన్ చేస్తే
ప్యాచింగ్ ద అసెట్ బండిల్స్, ట్రబుల్ షూటింగ్, ఏదైనా ఎర్రర్ వస్తే ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, స్క్రిప్టింగ్, వాటికి సంబంధించిన స్క్రిప్టింగ్, ఇలా సపరేట్గా మనకి ప్రతి ఒక్క దాని గురించి ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ స్క్రిప్టింగ్ అని ఉంది, నేను క్లిక్ చేశాను అనుకోండి, దీంట్లో మళ్ళీ చాలా ఉంటాయి అన్నమాట. చూడండి సెట్టింగ్ అప్ యువర్ స్క్రిప్టింగ్ ఎన్వైర్మెంట్ అంటే లైక్ విజువల్ స్టూడియో కానీ విఎస్ కోడ్ కానీ ఇవన్నీ ఎలా చేయాలి, వాటికి సంబంధించిన ప్లగ్ఇన్స్ ఏం డౌన్లోడ్ చేయాలి, యూనిటీ ఆర్కిటెక్చర్ ఎలా బిల్డ్ అయ్యి ఉంది స్క్రిప్టింగ్ వెనకాల, ఇంపార్టెంట్ క్లాసెస్ ఏంటి. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ క్లాసెస్ అని ఉంది, నేను మీకు చెప్పాను క్లాసెస్. చూడండి మోనో బిహేవియర్, ఆబ్జెక్ట్ క్లాస్ ఏంటిది, ఇట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అనమాట. లైక్ మోనో బిహేవియర్ ఉంది, ఇట్ ఈస్ బేస్ ఆఫ్ ఆన్ యూనిటీ స్క్రిప్ట్కి బేస్ క్లాస్ అయితే ఆబ్జెక్ట్ అనేది కూడా సేమ్ ఆల్ ఆబ్జెక్ట్స్కి. లైక్ మనం ఒక గేమ్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ గేమ్ ఆబ్జెక్ట్కి బేస్ క్లాస్ ఏంటిదంటే ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ స్క్రిప్ట్ నుంచి వస్తుంది. మనం ఒక ట్రాన్స్ఫార్మ్ని తీసుకుంటే ట్రాన్స్ఫార్మ్, వెక్టార్స్, కొటెర్నియన్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్లాసెస్ అనమాట. ఓకే, వీటి గురించి మనం గేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి, దీని గురించి మీరు వరీ అవ్వనవసరం లేదు. ఓకే రైట్, ఇలా మాన్యువల్ అంటే ఇదే. ప్రతి ఒక్క దాని గురించి మీరు డాక్యుమెంటేషన్లో చదివి నేర్చుకోవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఒక గేమ్ చేస్తున్నారు, ఓకే, మీరు దానికి ఒక స్క్రిప్ట్ రాస్తారు. ఓకే రైట్, ఒక గేమ్ ఆబ్జెక్ట్ లైక్ ఒక ప్లేయర్ ఉంది, ఆ ప్లేయర్ని కదిలించాలంటే అప్పుడు మీరు ఏం చేయాలి, ట్రాన్స్ఫార్మ్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రొవైడ్స్ యూ విత్ అ వెరైటీ ఆఫ్ వేస్ టు వర్క్ విత్ గేమ్ ఆబ్జెక్ట్స్, పొజిషన్, రొటేషన్, స్కేల్ వియా స్క్రిప్ట్. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఇట్స్ హైరార్కియల్ రిలేషన్షిప్ టు పేరెంట్ అండ్ చైల్డ్ గేమ్ ఆబ్జెక్ట్స్. చూసారు సార్, అర్థమైందా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీకు ఇంగ్లీష్ వస్తే ఈజీగా అర్థమైపోతుంది, నేను కూడా చెప్పని అవసరం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక గేమ్ ఆబ్జెక్ట్ యొక్క అంటే ఒక ప్లేయర్ ఉంది అనుకోండి, లేదా ఎనిమీ ఉంది, దాని యొక్క పొజిషన్, రొటేషన్, స్కేల్ ఇవి మీరు స్క్రిప్ట్ ద్వారా చేంజ్ చేయాలనుకుంటారు. లైక్ రైట్ యారో క్లిక్ చేస్తే మూవ్ అవ్వాలి, లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే రొటేషన్ అవ్వాలి, ఇలాంటివి చేయాలనుకుంటున్నారండి. అప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ గురించి మొత్తం వచ్చేస్తుంది. ఇలాగా డిఫరెంట్ ర్యాండమ్ డాట్ రేంజ్, గిజ్మోస్ అండ్ హ్యాండిల్స్. గిజ్మోస్ మీరు ఎలా క్రియేట్ చేయొచ్చు, వాటిని ఎలా యూజ్ చేయొచ్చు, డీబగ్గింగ్ ఏంటి, డీబగ్గింగ్ చూడండి, మీకు డీబగ్గింగ్ గురించి చాలాసార్లు చెప్పాను. ఎల్ఓసి టు విజువలైజ్ ఇన్ఫర్మేషన్. సింప్లీ మనం ఏదన్నా టెస్ట్ చేయాలి, మనం ఏదన్నా ఒక లూప్ క్రియేట్ చేసినాం, ఆ లూప్ వర్క్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి అనుకుంటే డీబగ్ చేస్తాం. దట్ విల్ అలౌ us టు విజువలైజ్ ద లూప్. ఆ లూప్ని డీబగ్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఓకే ఆ లూప్ ఇన్ని టైమ్స్ 4 టైమ్స్ లూప్ అవ్వాలి, అక్కడ అయిందా లేదా, అక్కడ డీబగ్లో 1 2 3 4 వచ్చేస్తుంది. అలాగా మనకి డీబగ్ కూడా యూజ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆడియో గురించి, వీడియో గురించి, యానిమేషన్ పార్టికల్స్ ఏంటి, యానిమేషన్ విండో గురించి అయితే ఏంటి, నావిగేషన్ పాత్ ఫైండింగ్, మనకి కొత్తగా నావిగేషన్ పాత్ ఫైండింగ్ వచ్చింది కొత్త వెర్షన్స్లో, అంతకుముందు లేదు, మరి ఇప్పుడు వచ్చింది. ఇవి యూనిటీ సర్వీసెస్ ఏంటి, యూనిటీ సర్వీసెస్ మీకు అందరికి తెలిసే ఉంటుంది, లైక్ యాడ్స్, మానిటైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇలా ఇవన్నీ ఉన్నాయి. సో చూడండి, ఐఏపీ, ఇన్యాప్ పర్చేసెస్, క్లౌడ్ డయాగ్నోస్టిక్స్, మల్టీప్లేయర్ సర్వీసెస్, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి, ఎక్స్ఆర్, విఆర్, ఏఆర్, ఎక్స్ఆర్, వీటితో వర్క్ చేసే వాళ్ళకి, ఏఆర్లో గేమ్స్ చేసే వాళ్ళకి, విఆర్లో గేమ్స్ చేసే వాళ్ళకి, వాటి గురించి ట్యుటోరియల్స్, అవి ఎలా ఉంటాయి, ఎలా క్రియేట్ చేయాలి, అండ్ చూడండి గిట్హబ్తో ఎలా రిపాజిటరీ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రతి ఒక్క దాని గురించి మనకి డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో నేను అందుకే చెప్తుంటాను, నేను ఏదైనా ఇంపార్టెంట్ క్లాస్ చెప్పినప్పుడు మీకు ఏంటి మాన్యువల్కి వెళ్ళి చూడండి అని చెప్తుంటాను. ఎందుకంటే నేను ఒకసారి నా క్లాస్ విన్నారు, రైట్, సో మీకు ఒక ఐడియా ఉంటుంది, కాబట్టి మీరు ఇక్కడ వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకే ఇది ఇలా యూనిటీ వాళ్ళు ఇలా బిల్డ్ చేశారు బ్యాక్ ఎండ్లో, సో ఇది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో చూడండి మల్టీప్లేయర్ నెట్వర్కింగ్, మీరు ఒక పబ్జీ లాంటి గేమ్ లేదా ఏదైనా మల్టీప్లేయర్ గేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు సింపుల్గా వచ్చి ఇక్కడ నెట్ కోడ్ గురించి మీరు నేర్చుకోవచ్చు. ఓకే, నెట్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది, ఎంఎల్ఏపిఐ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఇప్పుడు ఎంఎల్ఏపిఐ ఏంటి, మార్చారా, డాట్స్ ఏంటి, నెట్ కోడ్ ఏంటి, ఇలా ఎంటిటీస్ ఏంటిది, ఈసీఎస్ ఏంటి, ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పను, డెఫినెట్లీ ఇప్పుడైతే చెప్తాను, ఇప్పుడు కాదు. ఇది మనకి ఎండ్ అనమాట. ఇప్పుడే నేను మల్టీప్లేయర్ నెట్వర్కింగ్ చెప్పినా మీకు అర్థం కాదు, బికాజ్ మల్టీప్లేయర్ నెట్వర్కింగ్ రావాలంటే మీకు ఫస్ట్ బేసిక్స్ రావాలి. నేను చెప్పడం కూడా అవసరం లేదు, మీకు బేసిక్స్ వస్తే మీరే చేయొచ్చు మల్టీప్లేయర్ నెట్వర్కింగ్. ఓకే, మల్టీప్లేయర్ నెట్వర్కింగ్ అంటే ఏముండదు, మల్టీప్లేయర్ మనం ఏదైతే బ్యాక్ ఎండ్ స్క్రిప్టింగ్ ఏది ఇస్తున్నాం, లైక్ ఫోటాన్ ఉంటుంది, ఎంఎల్ఏపిఏ, ఇలా మిర్రర్, ఇలాంటివి ఉన్నాయి, అవి యూజ్ చేసి వాటి క్లాసెస్ యూజ్ చేస్తాం అంతే. ఓకే, సో అది పెద్ద విషయం కాదు. సో మీరు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే అది సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క దాని గురించి మీకు బేసిక్స్ యూనిటీ మాన్యువల్లో ఉంటాయి, మీరు వాటిని చూసి మీరు స్క్రిప్టింగ్ స్టార్ట్ చేయొచ్చు, ఇదన్నమాట. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, లైక్ మీకు బటన్ స్క్రిప్ట్ కావాలి,
ఓకే, బటన్ స్క్రిప్ట్ కావాలి. లైక్ చూడండి, ఇప్పుడు బటన్ డాట్ ఆన్ క్లిక్ అని క్లిక్ చేశారు. మీరు ఏది మైండ్లో ఉంటే అది క్లిక్ చేసినా కూడా మీకు ఇక్కడ మాన్యువల్ చూపిస్తుంది. చూడండి, బటన్ వచ్చిందా? ఇప్పుడు బటన్ ఇప్పుడు మొత్తం బటన్ గురించి సంబంధించింది చూడండి. బటన్ స్క్రిప్ట్, బటన్ బటన్ ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటిది, ఈవెంట్స్ ఏంటిది. సి యూ కెన్ యూజ్ ఆన్ క్లిక్ యూనిటీ ఈవెంట్ ఇన్వోక్స్ వెన్ ద యూజర్ క్లిక్స్ ద బటన్. దాని గురించి స్క్రిప్ట్ కూడా ఉంటుంది చూడండి. పబ్లిక్ క్లస్టరింగ్ ఈవెంట్ ఇందులో ఉంది, ఈవెంట్స్లో ఉంది అని చూపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క దాని గురించి చూడండి. ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిజనర్ అండ్ ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిజనర్ లేదా యాడ్ లిజనర్, ఓకే, యాడ్ లిజనర్ మనకి చూడండి. బటన్ డాట్ సి అంటే మామూలుగా మనం నిన్న మీకు చూపించాను, నిన్న క్లాస్లోనే చెప్పాను ఇది. యాక్చువల్లీ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను ఆన్ క్లిక్ ఈవెంట్ స్క్రిప్ట్ ద్వారా ఎలా యూస్ చేయాలో, రైట్? దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ చూడండి, దాని గురించి మొత్తం డీటెయిల్గా ఉందా చూడండి. ఇక్కడ మనం యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎట్లా యూజ్ చేయాలి, నేను నీకు చెప్పాను నాకు ఎర్రర్ వచ్చింది, ఇది నాకు వర్క్ అవ్వదు కానీ మీకు వర్క్ అవుతుంది, నాకు కొద్దిగా ఎర్రర్ ఉంది స్క్రిప్ట్లో అని నేను మీకు చెప్పాను కదా. అది ఎలా యూజ్ చేయాలి, ఆ బటన్ ప్రెస్ అయినప్పుడు అది దానికి స్క్రిప్ట్ ఎలా రాస్తాము, వాటన్నిటి గురించి ప్రతి ఒక్క దాని గురించి మనకి ఇక్కడ ఉంది. ఓకే, సో మీరు ఇలా నేర్చుకోవచ్చు యూనిటీ యొక్క ప్రతి ఒక్క బేసిక్స్. మీకు యూనిటీలో ప్రతి ఒక్క దాని గురించి మీకు డాక్యుమెంటేషన్ యూనిటీ మాన్యువల్లో ఉంటుంది, మీరు వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ మీరు డైరెక్ట్గా రాకపోయినా ఇక్కడ మీరు క్లిక్ చేసిన, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి బటన్ డాట్ ఆన్ క్లిక్ యూనిటీ అని క్లిక్ చేస్తే మీకు మాన్యువల్ వచ్చేస్తుంది చూడండి. అన్నమాట ఇక్కడ మాన్యువల్ వచ్చింది, యూనిటీ మాన్యువల్ యూఐ బటన్ డాట్ క్లిక్ స్క్రిప్టే వచ్చేసింది చూడండి డైరెక్ట్ ఇక్కడ. ఇలా మీకు ప్రతి ఒక్క దాని గురించి ఉంటుంది చూడండి. మీరు బెటర్ డైరెక్ట్ యూనిటీ మాన్యువల్లోకి పోయి నేర్చుకున్నా పర్లేదు, లేదా మీకు సర్టెన్ స్క్రిప్ట్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అది ఇక్కడ మీకు సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఆ యూనిటీ మాన్యువల్ అని ఎక్కడైతే ఉందో అది క్లిక్ చేస్తే స్క్రిప్ట్ ద్వారా మీకు చూపిస్తుంది, స్క్రిప్ట్తో సహా. మీకు డైరెక్ట్గా కూడా సెర్చ్ చేయొచ్చు, ఇందులో కూడా సెర్చ్ చేయొచ్చు, బట్ బెటర్ ఇలా సెర్చ్ చేస్తే మీకు స్పెసిఫిక్గా అదే ఓపెన్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ యూనిటీ ఇంజిన్ ఏమేమి యూజ్ చేయాలి, నేమ్ స్పేసెస్ ఏమేమి యూజ్ చేయాలి, స్ట్రక్చర్ మొత్తం మీకు జస్ట్ ఇది ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ కాపీ చేసినా కూడా అయిపోతుంది, మీకు నేర్చుకోవచ్చు. బట్ అలా కాపీ చేయకండి, ఇక్కడ చూసి రాయండి. ఇక్కడ ఏమర్థం, ఇక్కడ చూడండి స్క్రిప్ట్ చూడండి. నేను సేమ్ రాశాను, నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఆన్ క్లిక్, బట్ మీకు ఎర్రర్ రాదు అని చెప్పాను కదా. మీకు ఇక్కడ ఆన్ క్లిక్ ఇక్కడ యాక్చువల్లీ ఎర్రర్ రాదు, నాకు స్క్రిప్ట్ ప్రాబ్లం ఉండి ఎర్రర్ వచ్చింది. బట్ యాక్చువల్లీ ఇలా రాస్తాం చూడండి. పబ్లిక్ బటన్ అంటే ఒక బటన్ని తీసుకున్నాడు, బటన్ని తీసుకున్నాడు, ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేశాడు, బటన్ని హోల్డ్ చేసే వేరియబుల్. అండ్ ఆ బటన్ ఈ బటన్ ఏంటి, బటన్ ఈక్వల్ టు యువర్ బటన్ డాట్ గెట్ కంపోనెంట్ బటన్ని తీసుకుంటున్నాడు. అండ్ బటన్ డాట్ ఆన్ క్లిక్ యాడ్ లిజనర్ టాస్క్ ఆన్ క్లిక్ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్లో వాడు ఏం కావాలో అది రాసుకొని ఈ స్టార్ట్లో బటన్ డాట్ ఆన్ క్లిక్ డాట్ యాడ్ లిజనర్ టాస్క్ ఆన్ క్లిక్ అని ఇచ్చాడు. అంటే ఇది బటన్ క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ అవుతుంది. ఇలాగా ప్రతి ఒక్క దాని గురించి స్క్రిప్ట్స్ మీకు ఇక్కడ ఉంటాయి, మీరు ఆ స్క్రిప్ట్స్ చూసి అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉంటాయి చూడండి. లైక్ డ్రాప్ డౌన్ గురించి ఇప్పుడు ఇవి క్లిక్ చేసే స్క్రిప్ట్స్ ఉంటాయి వీటి గురించి. ఓకే, స్క్రిప్ట్స్ వస్తాయి, కొన్నిటికి ఉంటాయి, స్క్రిప్ట్స్ ఉన్న వాటికి ఉంటాయి, స్క్రిప్ట్ లేని వాటికి స్క్రిప్ట్ ఉండవు. చూడండి పబ్లిక్ ఫంక్షన్ యాడ్ ఆప్షన్ ఉంది, చూద్దాం దీని గురించి స్క్రిప్ట్ ఉందా. యాక్చువల్లీ ఇది స్క్రిప్ట్కి సంబంధించింది కాదు, ఇది డ్రాప్ డౌన్ గురించి చెప్తుంది. ఓకే, మనకి డ్రాప్ డౌన్ ఉందన్నమాట, మనకి యూఐలో డ్రాప్ డౌన్ అని ఉంటుంది, దాని గురించి చెప్తుంది. లైక్ బటన్ గురించి బటన్ క్లిక్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనకి ఇక్కడ ఏది మీరు సెర్చ్ చేస్తే అది వస్తుంది. లైక్ ప్లేయర్ మూవ్మెంట్ యూనిటీ అని క్లిక్ చేశా, మాన్యువల్ వచ్చింది చూడండి. మాన్యువల్ వచ్చిందా వెంటనే వెళ్ళండి, స్క్రిప్ట్ వచ్చిందా, మొత్తం స్క్రిప్ట్ వచ్చింది. తీసుకుపోయి అక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి చూడండి వర్క్ అవుతుందా లేదా. వర్క్ అయితే ఎందుకు వర్క్ అవుతుంది చూడండి, వర్క్ కాకపోతే ఎందుకు వర్క్ కావట్లేదో చూడండి, డీబగ్ చేయండి, ఆ బగ్స్ ఏంటి కనిపెట్టండి ఇలా. సో ఇదే మాన్యువల్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్, ఇదే మాన్యువల్. ఓకే, ప్రతి ఒక్క దానికి మీకు కావాల్సిన ప్రతి ఒక్క సొల్యూషన్స్, మీకు యూనిటీకి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మీరు వచ్చి నేర్చుకోండి. నా క్లాసెస్ వినండి, విన్న తర్వాతకి వచ్చి చూడండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లేదా ఇది ఒకసారి చూసి వచ్చి మళ్ళీ క్లాస్ వినండి, ఏదో ఒకటి ఏది చేసినా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది అనమాట యూనిటీ మాన్యువల్ గురించి. ఓకే, సో ఎస్,
ఐ హోప్ మీకున్న ప్రాబ్లం అంటే మీరు ఎవరైతే అడిగారో వాళ్ళ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ఏముండదండి. బికాజ్ నేను యూనిటీ మాన్యువల్ గురించి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చెప్పండి. మాన్యువల్ అంటే అదొక డాక్యుమెంటేషన్, అదొక బుక్ లాంటిది. ఓకే. మనకి టీఈ కొంటే మాన్యువల్ వస్తుంది. అలాగే యూనిటీకి మాన్యువల్ ఉంది. వాటికి సంబంధించి ఎలా యూజ్ చేయాలి. నార్మల్‌గా ఫోన్ కొంటే ఒక మాన్యువల్ వస్తది. యూజర్ మాన్యువల్. అదేంటి ఫోన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, సిమ్ ఎలా పెట్టాలి, ఎలా తీయాలి, ఇవన్నీ సెక్యూర్‌గా ఎలా యూజ్ చేయాలి, ఛార్జింగ్ ఎలా పెట్టాలి, ఎంతవరకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే సేఫ్ కదా! ఇవన్నీ ఉంటాయి మాన్యువల్‌లో. అలాగే యూనిటీలో కూడా ఇదేంటి, ఈ ప్రిఫాబ్ ఏంటిది, యూఐ ఏంటిది, వీటిని ఎలా యూజ్ చేయాలి, వీటిని ఎర్రర్ రాకుండా ఎలా రాయాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకి యూనిటీ మాన్యువల్ ఉంది. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ యూనిటీ మాన్యువల్ ఈస్. సో యా, దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. నెక్స్ట్ వీడియోలో ఐ థింక్ ఐ విల్ కమ్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీకు కూడా ఇంట్రెస్టింగ్ రావాలి. సో ఐ విల్ కమ్ అప్ విత్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో see you in the next class. Until then, practice, subscribe the channel, share and like if you like the video, and see you in the next class.